నాయనా హనుమ, ఇంత బలపరాక్రమములున్నవాడివి, ఇంత తేజస్సున్నవాడివి, ఇంత శాస్త్ర విశారదుడివి, వానర జాతి పరుగు ప్రతిష్టలు రామకార్యం నీ చేతిలో ఉన్నాయి. నీవలా కూర్చుంటే ఎలాగయ్యా? ఒక్కసారి నీ బలాన్ని జ్ఞాపకం తెచ్చుకో, ఒక్కసారి ఆ తేజస్సుని పుంజుకో, ఒక్కసారి పెరిగి 100 యోజనములు గడచి బయలుదేరు. నీ యొక్క గమన శక్తి ఎటువంటిదో, నీ వేగం ఎటువంటిదో అటువంటి శక్తి ఈ భూతములలో ఏ ప్రాణికి లేదు. ఈ మాట చెప్పగానే విన్నారత హనుమ. కూర్చున్న వారు ఒక్కసారి లేచారు, ఒక్కసారి అపారమైన సంతోషాన్ని పొందారు. అంటే శాప విమోచనం అయిపోయింది. తన బలం తనకి జ్ఞాపకం వచ్చింది, తానెంత బలవంతుడో తను తెలుసుకున్నాడు. ఒక్కసారి ఆ తోకని చేత్తో పట్టుకుని పైకి తీసి ఒక్క దులిపారట ఆ సంతోషంతో. ఆ వృద్ధులైనటువంటి వానర పుంగవులు చేసినటువంటి స్తుతి చేత శాప విమోచనాన్ని పొందినటువంటి హనుమ తన బలపరాక్రమములు తాను తెలుసుకుని అపురూపమైనటువంటి